వైసీపీ అధినేత జగన్ దారిలోనే టీడీపీ కూటమి పార్టీల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రయాణిస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కృష్ణానది ఒడ్డున నిర్మించిన ప్రజావేదికని కూల్చేశారు. ఇది ప్రభుత్వ ధనం 8 కోట్లతో చేపట్టిన నిర్మాణం. ప్రజల తరపున గళం వినిపించేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించుకునేందుకు చంద్రబాబు సర్కారు గతంలో నిర్మించింది. అందుకే దీనికి ప్రజావేదిక అని కూడా పేరు పెట్టారు. అయితే నదుల పక్కన నిర్మాణాలు చేయటం చట్ట విరుద్ధమని పేర్కొంటూ జగన్ సర్కార్ వచ్చిన తొలి వారంలోనే దీన్ని కూల్చివేసింది. ఐఏఎస్ ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి మరీ జగన్ దీన్ని కూల్చివేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే దీన్ని నేలమట్టం చేశారు. దీంతో జగన్పై విధ్వంసకారుడు అనే ముద్ర కూడా ప్రతిపక్షాలు ఆనాడు వేశాయి. ఎన్నికల సమయంలోనూ ప్రచారం కూడా చేసుకున్నారు. కనీసం దీనిపైన ప్రజల్లో చర్చ పెట్టలేదని, గత ప్రభుత్వం నిర్మించిన నేపథ్యంలో అప్పటి అధికారులను వివరణ కూడా కోరలేదని అప్పట్లోనే చంద్రబాబు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారని చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా కూడా దుయ్యబట్టారు. ఈ మచ్చ ఎన్నికల వరకు సాగింది. అంతేకాదు ఆ శిథిలాలను కూడా తొలగించబోమని 2 రోజుల క్రితటే చంద్రబాబు చెప్పుకొచ్చారు. విధ్వంస పాలనకు అది గుర్తుగా ఉండాలని ఆయన అలానే ఉంచుతామని చెప్పారు. ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా నిబంధనల పేరుతోనే తొలగించారు. వాస్తవానికి అప్పట్లో చేసిన కూల్చివేత కంటే ఇప్పుడు చేసింది రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు, దుమారానికి, వ్యక్తిగత కక్షలకు దారితీసే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఒక పార్టీకి చెందిన పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే సమయంలో పార్టీ వివరణ కోరాలి, సంప్రదింపులు జరపాలి. ఎందుకంటే విఘ్నత ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అందరూ అంటున్నారు కనుక, పద్ధతైన ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటున్నారు కనుక ఇలాంటివి ఖచ్చితంగా చేయాలని విశ్లేషకులు అంటున్నారు. కానీ అటువంటి ఏమీ జరగలేదు. ఒక వారం పాటు టైం ఇస్తే చంద్రబాబు కానీ ప్రభుత్వం కానీ పోయేది ఏమీ లేదు కదా అని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని కూడా విశాఖ ఋషికొండ మాదిరిగా మీడియాకి చూపించి ప్రజల్లో చర్చ పెట్టి ఆ తర్వాత కూల్చేయచ్చు కదా, లేదా న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ విఘ్నత ఉన్న ముఖ్యమంత్రి కూడా దారి తప్పేసి తన పాలనను కూడా కూల్చివేతలతో ప్రారంభించడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఇలా అయితే ఈ రాష్ట్రం ముందు రావణ కష్టమే అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటీషియన్స్ విమర్శిస్తున్నారు. రేపు వైసీపీ అధికారంలోకి రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు టీడీపీ కార్యాలయాలకు, నేతల ఇళ్లకు ముప్పు రాదా? ఒకరు తప్పు చేశారని చెబుతున్న మేధావులు, విఘ్నులు తాము కూడా అదే దారిలో నడుస్తూ తప్పులు చేస్తే రేపు ఇబ్బంది పడాల్సింది, శాంతి భద్రతలు సమస్యలు ఎదుర్కోవాల్సింది ప్రజలన్న విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటీషియన్స్ ప్రశ్నిస్తున్నారు.